న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ఎన్జీఆర్ పురంలో టీడీపీ వైసీపీ నాయకులు ఘర్షణకు దిగారు. పాత కక్షల నేపథ్యంలో చీకటిపేట నుంచి గురయ్యపేట బీచ్ కు వెళ్తున్న వైసీపీ నాయకుడిపై దాడి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అడిగేందుకు వెళ్లిన వైసీపీ ఎంపీటీసీ అప్పన్నపైన దాడి చేశారు. రెండు వర్గాల కర్రలతో కొట్టుకున్నాయి, రాళ్లు రువ్వుకున్నాయి. బాధితులను రణస్థలాన్ని ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా ఎన్జీఆర్ పురంలో టీడీపీ వైసీపీ నాయకులు ఘర్షణకు దిగారు. పాత కక్షల నేపథ్యంలో చీకటిపేట నుంచి గురయ్యపేట బీచ్ కు వెళ్తున్న వైసీపీ నాయకుడిపై దాడి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. లక్ష్మి, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం మత్స్యకార పంచాయతీ గ్రామమైన ఎంజీఆర్ పురంలో ఒక్కసారిగా రాజకీయ కక్షలు బగ్గుమన్నవి. ముఖ్యంగా చూసుకుంటే మత్స్యకార సొసైటీ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న కొమర అప్పన్న చీకటిపేట నుండి గురవయ్యపేట బీచ్ కు వెళ్తున్న క్రమంలో కొంతమంది కూటమి నేతలు అడ్డగించి ఆయనపై దాడి చేశారని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అక్కడే ఉన్న ఎంపీటీసీ ఉప్పాడ అప్పన్న, అదేవిధంగా రాముడు అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఆయన్ని విడిపించే ప్రయత్నంలో భాగంగా ఒక్కసారిగా ఏదైతే ఎంజీపురం సంబంధించి టీడీపీ నాయకులు రాళ్లతో కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారని, ఈ దాడిలో తీవ్రంగా గాయాల పాలైన ఉప్పాడ అప్పన్న, రాముడు, కొమరన అప్పన్నకు స్థానికంగా ఉన్న రణస్థలం ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అయితే మెరుగైన చికిత్స కోసం అయితే శ్రీకాకుళము ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే ఈ ఏదైతే దాడికి సంబంధించి ఒక్కసారి గతంలో మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ మధ్య రాజకీయ కక్షలే కారణంగా అయితే అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే దాడులు జరుగుతున్నామనే విషయం తెలుసుకున్న రణస్థలం పోలీసులు అయితే సంఘటన స్థలానికి వెళ్లి ఇరువులను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఎవరైతే గాయపడ్డారో ఆ వ్యక్తులను కూడా 108 సహాయంతో అయితే ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే ఈ సంఘటన సంబంధించి వైసీపీ హెచ్చర్ల మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను అయితే పరామర్శించడం జరిగింది. అయితే దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఎవరైతే దాడికి పాల్పడ్డారో దానికి సంబంధించిన వీడియోలు కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుంటామని రణస్థలం పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఎన్నికలు అయిపోయి 6 నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో పలు గ్రామాల్లో ఇప్పటికీ ఘర్షణలు అయితే చోటు చేసుకుంటున్నవి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఇది యథాతథగా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ రాము, థ్యాంక్ యూ.